రెడ్డితో మీరు మాట్లాడడం కానీ ఎందుకు ఇలా జరిగిందని కానీ ఎప్పుడైనా ప్రశ్నించడం కానీ మీ ఇద్దరి మధ్య ఎప్పుడైనా సంభాషణ జరిగిందండి? ఐ హేట్ అండి దట్ పర్సన్. బతుకున్నా సరే ఐ హేట్. ఒక ప్రేమించిన అమ్మాయిని కాపాడుకోలేని మనిషి నువ్వు మనిషివా? చచ్చిపోయినోడితో సమానం. ఈరోజు నువ్వు బతికున్నా చచ్చిపోయినోడితో సమానం. ఐ హేట్. నెవర్ సీన్ అండి. నేను ఎప్పుడు అతన్ని చూడలేదు. ఒకసారి సెషన్ కోర్టులో సాక్ష్యానికి వచ్చాడు, అక్కడ బోన్లో నిలబడ్డాడు, నేను నిలబడ్డాను. అదే లాస్ట్ అతను చూడడం. నేను చూడలేను. అతడు మా దృష్టిలో చచ్చిపోయినంత సమానం. అయితే మీరు ప్రత్యూష మృతి పైన అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె పైన లైంగిక దాడి జరిగిందనేటువంటి అంశాన్ని పదే పదే చెప్తున్నారు, మర్డర్ అని చెప్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్లో మీరు ప్రత్యూష డెడ్ బాడీని చూసినటువంటి సమయంలో ఎట్లుంది? ఏమన్నా ఒంటిపై గాయాలు కానీ మీరు ఏమన్నా సస్పెక్ట్ చేసే విధంగా ఏమన్నా ఉన్నింది అప్పుడు? ఉందండి. అంటే ప్రత్యూష చనిపోయిందంటే మాకు 11:30 మధ్యలో అనౌన్స్ చేశారండి డాక్టర్స్ చనిపోయింది అని. సో ఆ తర్వాత వాళ్ళ హాస్పిటల్లో ఏమంటారండి, లేకుంటే గాంధీ హాస్పిటల్లో ప్రిజర్వ్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను వెళ్ళాను. నైట్ గాంధీ హాస్పిటల్లో పెట్టేసి ఇంటికి వచ్చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళినప్పుడు నేను అక్కడ పంచనామా చేద్దామని పోలీస్ వాళ్ళు వస్తే పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, సార్ ఒకసారి చూస్తాను సార్ అని. అంటే పాపను చూపించారు. అప్పుడు నేను పాపని కొద్దిగా ఏడుస్తూ తలని ఇలా అంటూ వంగి చూస్తే బాగా అప్పటికే నా టోటల్ ఐస్లో ఉంటుంది కదా డెడ్ బాడీ, బాగా గట్టిగా అయిపోయింది. ఇలా తీసి చూసా. ఇక్కడ ఒక లెఫ్ట్ హ్యాండ్ తోండి, ఇక్కడ ఒక 4 ఘాట్లు ఉన్నాయి, ఇక్కడ ఒక ఘాట్ ఉంది. అయితే ఈ డౌట్స్ నేను అక్కడ చూసుకొని డాక్టర్స్ని వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మేము ట్రీట్మెంట్లో భాగంగా ఘాట్లు పెట్టామని. ట్రీట్మెంట్లో భాగంగా ఘాట్లు పెడితే క్లిప్ పెడితే 2 సైడ్ క్లిప్ పెడతారు, ఇలా పెడతారు క్లిప్. కానీ ఇక్కడ 4 క్లిప్పులు పెట్టి ఇక్కడ ఒక్క క్లిప్ పెట్టారు కదా, ఎలా ఫిక్స్ అవుతుంది? అంటే ప్రత్యూషను ఏమంటారు స్ట్రగుల్ చేసి, అంటే నెక్కును ఒత్తేసి నోట్లో పాయిజన్ పోస్తారు. రేప్ చేసి ఒత్తేసి నోట్లో పాయిజన్ వేసింది అనేది కన్ఫామ్. అక్కడ చూసిన సిచ్యువేషన్, డెడ్ బాడీని సిచ్యువేషన్ బట్టి 100% కన్ఫామ్ షీ ఈజ్ రేప్డ్, షీ ఈజ్ మర్డర్ అనేది నాకు తెలుసు ఒక తల్లిగా. కానీ నాది అరణ్య రోదన అయింది. ఎవ్వరు ఏ న్యాయస్థానం కూడా పట్టించుకోలేదు. మునిస్వామి రిపోర్ట్ నేను ఒకటే అడుగుతున్నాను సార్. మీరు ప్రతిసారి ఈ మునుస్వామి రిపోర్ట్లో అమ్మాయి పైన అసాల్ట్ జరిగిందనేటువంటి అంశాన్ని పొందుపరిచారని చెప్తున్నారు. ఈ మునుస్వామి రిపోర్ట్ను ఇటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ అప్పుడు ఇన్వెస్టిగేట్ చేసినటువంటి పోలీసులు కానీ ఎందుకు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు? అదే బండర్ సార్. అంటే పోస్ట్ మార్టం అయిన 1 మంత్కి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక 3 సభ్య కమిటీ, 3 డాక్టర్స్ని ఒక 3 సభ్య కమిటీ వేసింది. నేను ఆ 3 సభ్య కమిటీ వాళ్ళని అడుగుతున్నాను, ఆ 3 సభ్య కమిటీ వేసిన వాళ్ళని అడుగుతున్నాను, న్యాయస్థానాలను కూడా అడుగుతున్నాను, ఇప్పుడు కూడా అడుగుతున్నాను. వాళ్ళు ఆ 3 డాక్టర్లు ప్రత్యూష బాడీని చూడలేదు, ప్రత్యూష బాడీకి పోస్ట్ మార్టం చేయలేదు. ప్రత్యూషకు సంబంధించిన కొన్ని ఆధారాల సన్మంగా మ్యానిపులేట్ అయిన రిపోర్ట్ల ఆధారంగా వాళ్ళు 3 ఆ రిపోర్ట్లు ముందర పెట్టుకొని దానికి ఒక రిపోర్ట్ తయారు చేశారు. మేము సేకరించిన రిపోర్ట్లు అంటారు. ఏం సేకరించిండ్రు? బాడీని చూసి చేసిందేమో పక్కన పడేసిండ్రు. మీరు సేకరించిన ఆధారాలు ఏముంటాయి? బాడీని చూసినే లేనప్పుడు మీరు సేకరించిన ఆధారాలు దేనికండి? ఏం ఆధారాలు సేకరించిండ్రు? ఆ రిపోర్టును మొత్తం అన్ని అప్ టు సెషన్ కోర్టు నుంచి అప్ టు సుప్రీం కోర్టు దాన్ని వేసిండు. మేము అన్ని కోర్టులలో, హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ మునిస్వామి రిపోర్టును మా అడ్వకేట్ సబ్మిట్ చేశారు, అడిగారు కూడా. నేను ఇప్పుడు కూడా నేను ఒక కామన్ లేడీ, ఐఎమ్ నాట్ లీగల్ ఎక్స్పర్ట్, ఐఎమ్ నాట్ అడ్వకేట్, బట్ ఒక తల్లిగా ఒక బాధితురాలుగా అడుగుతున్నాను. ఎక్కడైనా సార్ ఆత్మహత్య చేసుకున్న మర్డర్ అయినా ఒకటి ఛార్జ్షీట్ వేయాలంటే కోర్టులో, ఎఫ్ఐఆర్ బుక్ చేయాలంటే, ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత కోర్టులో ఛార్జ్షీట్ వేయాలంటే దేని ఆధారంగా వేస్తారు సార్? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా. మరి ప్రత్యూష కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు కౌంట్ చేయలేదు? నేనే అడుగుతున్నాను సార్, ఎందుకు కౌంట్ చేయలేదు? ఇప్పుడు కూడా అడుగుతున్నాను. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో పరిగణలోకి తీసుకోలేదంటే ఓకే, మీరు హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా మెన్షన్ చేశారు, మరి ఆ 2 కోర్టులు కూడా ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? సార్ ఇప్పుడు నేను ఎవరిని అడగాలి? మా అడ్వకేట్లు వాదిచ్చారు, సబ్మిట్ చేశారు. సిడిఎఫ్డి డైరెక్టర్ కూడా ఒక వీడియోలో చెప్పారు, ప్రత్యూష విషయాల్లో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అని చెప్పేసి ఆయన కూడా చెప్పాడు. ఆ వీడియోని కూడా మేము సబ్మిట్ చేసినాం. అన్నీ నాకు దొరికిన సాక్ష్యాలన్నీ సబ్మిట్ చేసినాం, బట్ నాట్ కౌంటెడ్. ఎందుకు కౌంట్ చేయలేదన్నది వాళ్ళని అడగాలి సార్, నన్ను చెప్పండి మేడం. ఎందుకంటే మీ వర్షను మీరు దాదాపు 2002 నుంచి వినిపిస్తూనే ఉన్నారు. కానీ సిద్ధార్థ్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ, సిద్ధార్థ్ రెడ్డితో పాటు మిగిలినటువంటి వ్యక్తులను విచారించినప్పుడు వాళ్ళ స్టేట్మెంట్ ఏంటి? వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ఏంటి ఈ కేసులో? వాళ్ళు ఏమంటున్నారు సార్, వాళ్ళు ఇద్దరు ప్రేమించుకున్నారు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదు కాబట్టి ఇద్దరు అమర ప్రేమికులు అయిపోయారు. అమర ప్రేమికులు అయిపోయి ప్రత్యూష ఎక్కువ పాయిజన్ తీసుకుంది, సిద్ధార్థ్ రెడ్డి తక్కువ పాయిజన్ తీసుకున్నాడు, అందుకని ప్రత్యూష చనిపోయింది. దిస్ ఈస్ ద వాళ్ళు క్రియేట్ చేసిన స్టోరీ. నేను క్రియేట్ చేసిన స్టోరీ, వాళ్ళు క్రియేట్. ఐ ఆమ్ నాట్ యాక్సెప్టెడ్ ఎనీథింగ్.
అక్కడి నుంచి. బట్ నేను చెప్పేది ఒకటే, నా బిడ్డ చచ్చిపోయింది, నా బిడ్డను మర్డర్ చేసిండ్రు, నా బిడ్డను అత్యాచారం చేసిండ్రు. బట్ ఈరోజు అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది సార్. ఫైనల్గా మీకు చెప్తున్నాను, అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. ఆ తీర్పు నేను గౌరవిస్తున్నా. బట్ ఇంకా నెక్స్ట్ ఏం చేస్తామన్నది మా అడ్వకేట్ గారు ఏమన్నంటే, జడ్జిమెంట్ కాపీ తీసుకుందాం, ఇంకా కాపీ వస్తుంది, వచ్చిన తర్వాత వాట్ నెక్స్ట్ అనేది మనం డిస్కస్ మళ్ళీ చేసుకుందాం. ఏమన్నా రివ్యూ పిటిషన్ వేయడం కానీ సుప్రీంకోర్టులో దానిపైన మరోసారి తీర్పును పరిశీలించాలనేటువంటి అంశంపైన ఏమన్నా మీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? అంటే మా జడ్జి గారు ఏమన్నా, మా అడ్వకేట్ గారు ఏమంటే, నేను వస్తాను హైదరాబాద్కి, అంత ఢిల్లీ సార్, హైదరాబాద్కి వస్తానమ్మా, మనం వీ కెన్ సిట్ అండ్ డిస్కస్ ఆల్, జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత మాట్లాడదాం అన్నారు సార్. ఇంకా నేను ఫర్దర్ మా అడ్వకేట్ సలహాలను తీసుకున్న తర్వాతనే నేను ఒక డిసిషన్కి రాగలుగుతా. కానీ ఫైనల్గా నేను ఈరోజు చెప్పేది ఏంటంటే, నాకు ఇక్కడ ఈ న్యాయస్థానాలలో, మనుషులున్న న్యాయస్థానాలలో ఎక్కడ న్యాయం జరగలేదు నా బిడ్డకు ఆత్మహత్య. కానీ దేవుడి కోర్టులో మాత్రం ఈ కేసులో, ప్రత్యూష కేసులో, ప్రత్యూష చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో, అన్యాయంగా మా కుటుంబాన్ని, నా బిడ్డను అన్యాయం చేసిన ప్రతి ఒక్కరు కూడా కుక్క చావు చేస్తారు సార్, కుక్క చావు చేస్తారు. నవ్సి చావాలా? నేను చూస్తా, నా బిడ్డ చూడలేకపోయినా నేను చూస్తా. ఎవ్వరిని, ఏ కుటుంబాన్ని, ఏ ఆడపిల్లల్ని ఇలా అన్యాయం చేస్తా, కుక్క చావు చేస్తారు, ప్రతి ఒక్కడు కుక్క చావు చేస్తారు సార్. చెప్పండి మేడం, అంటే సిద్ధార్థ్ రెడ్డి మాత్రమే ఈ కేసులో అక్యూజ్డ్ అనేటువంటి అంశాన్ని పెద్దగా చర్చ జరిగింది. సిద్ధార్థ్ రెడ్డికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా, మీకు మీ నాలెడ్జ్లో ఉన్నారా వాళ్ళు ఎవరనేది? నేను నేమ్స్ మెన్షన్ చేయండి సార్. మోర్ పీపుల్ ఉన్నారు. ఉన్నారు. అందుకే చెప్తున్నాను కుక్క చావు చేస్తారని. మీ ఇళ్ళల్లో ఆడబిడ్డలు లేరా? మీ ఇంట్లో పిల్లలు లేరా? మీ కూతుర్లు లేరా? మీ కూతుర్లు ఇట్లనే అయితే మీరు అట్లనే చేస్తారా? అట్లనే సహాయ సహకారాలు అందిస్తారా? దోషులకు సహాయ సహకారాలు అందిస్తారా? ఎంత అన్యాయం సార్. బాధితులకు సహాయం చేయండి, దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటాయి. కానీ మీరు దోషులకు సహాయం చేస్తున్నారు, దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు తప్పకుండా. మీకు కాదు, మీ కుటుంబ తరాలకు కూడా మా ఉసురు తగులుతుంది. అంటే బయట వ్యక్తులేనా, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉండొచ్చు అనేటువంటి అనుమానం ఏమన్నా ఉందా సార్? ఈ రోజు వరకు కూడా ప్రత్యూష విషయం మీద నేను ఇండస్ట్రీ దగ్గరికి పోలేదు, ఇండస్ట్రీ ఎవరు నా దగ్గరికి రాలేదు సార్. ఏదో అప్పుడట్లో చనిపోయినప్పుడు ఏదో పలకరించారు, అమ్మ చనిపోయిందని చెప్పి పలకరించారు, కానీ ఎవరు నాకు సహాయ సహకారాలు అందించలేదు. ప్రభుత్వాలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, సినిమా రంగం కానీ ఎవ్వరూ మాకు సహాయ సహకారాలు ఇంతవరకు అందించలేదు సార్. అందించాలని చెప్పి నేను పోయినా కూడా. ఇంకొకటి సార్, గత జడ్జిమెంట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు మన గవర్నమెంట్లో, మన తెలంగాణ గవర్నమెంట్లో 118 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, ఒక 18 మంది ఎంపీలు ఉన్నారు, మళ్ళీ సలహాదారులు ఉన్నారు. అందరికీ మీరు ఒకసారి వాళ్ళ మొబైల్స్ చెక్ చేయండి సార్. నేను నిజం చెప్తున్నా, ఒకసారి వాళ్ళ మొబైల్స్ చెక్ చేయండి. ఈ 1 మంత్ 2 మంత్స్లో ఎన్నిసార్లు వాళ్ళ మొబైల్స్కి నేను పెట్టాను, సహాయం చేయండి. టోటల్ తెలంగాణ ప్రజాప్రతినిధులకి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ, ప్రజాప్రతినిధులు అంటే ఆదుకునే వాళ్ళని చెప్పేసి ఆదుకుంటారని చెప్పి, నో బడి ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు ఇంతవరకు. 2 మంత్స్ నుంచి మా కుటుంబాన్ని, నన్ను పరామర్శించిన వాళ్ళు లేరు, ఆదుకున్న వాళ్ళు లేరు సార్. ఇది తెలంగాణ ప్రభుత్వం యొక్క పరిస్థితి. కాబట్టి ఇప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదుకోండి, బాధితులను ఆదుకోండి, దోషులకు సహాయ సహకారాలు అందించకండి, మా కుటుంబాన్ని ఆదుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇప్పటికే ప్రత్యూష తల్లి మాత్రం ఆ కేసుకు సంబంధించిన వివరాలన్నీ చెప్పింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను తాను ఖచ్చితంగా స్వాగతిస్తున్నటువంటి అంశాన్ని అయితే మాత్రం స్పష్టం చేస్తుంది. నమస్తే, నేను లైవ్లో ఉన్నా, అందుకే పెట్టినా కదా. పోస్ట్ మార్టం రిపోర్టు, నా బిడ్డ అత్యాచారం చేయబడింది, నా బిడ్డ హత్య కావించబడింది. కాబట్టి నాకు సంపూర్ణమైన న్యాయం జరగలేదు ఉంది. కారణం వాళ్ళు. గతంలోనే మునిస్వామి రిపోర్ట్లో మీరు చెప్పినట్లు కీలక అంశాలు బయటకు వచ్చాయి. గతంలో మీరు హైకోర్టులో పోరాటం చేశారు, ఈ కేసు సిబిఐ దర్యాప్తు చేసింది. ఈ మునిస్వామి రిపోర్ట్ను సిబిఐ పరిగణలోకి తీసుకోలేదా? ఆ అంశాన్ని మీరు సిబిఐకి తెలియజేయలేదా? ఫస్ట్ అండి, నేను పాప చనిపోయిన తర్వాత వచ్చాను. పాపను మా ఊర్లో దహనం చేసిన. నేను ఇప్పటికీ కొన్ని 100 సార్లు అనుకుంటాను, ప్రత్యూషని దహనం చేయకుండా ఉంటే ఇంకా న్యాయం జరిగేదేమో నాకు. అంటే అప్పుడు ఆ సిచ్యువేషన్లో నాకు ఇదంతా తెలియదండి. మాదొక కామన్ మిడిల్ క్లాస్ రెస్పాన్సిబిలిటీ ఫ్యామిలీ. అంటే ఇలా అత్యాచారాలు చేస్తారు, ఇలా చంపుతారు, ఇలా అవుతుంది,
ఇలా మోసం చేస్తారనే విషయం నాకు కానీ నా కూతురు కానీ తెలియదండి. అందుకని నా కూతురు చనిపోయిన తర్వాత నా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఎందుకు చనిపోయింది, ఎందుకు అత్యాచారం అంటున్నారు వీళ్ళందరూ, ఎందుకు అత్యాచారం చేసుకుంది, రెస్పాన్సిబిలిటీ గర్ల్. నేను ఆమె చెప్పినవి అన్నీ ఒప్పుకుంటున్నాను. ఒప్పుకున్నాక కూడా నా బిడ్డ ఎందుకు ఇట్లా చేసిందని ఒక థాట్లో ఉండిపోయి నా బిడ్డ పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళి నేను దహన సంస్కారాలు చేశానండి. ఆ తర్వాత నేను కొన్ని న్యూస్ పేపర్లలో ఆ రోజుల్లో ఇంత మీడియా ఉండి ఉంటే, మీ అందరి సహకారం ఉండి ఉంటే తప్పకుండా న్యాయం జరిగేది నా కూతురికి. ఆ రోజు ఇంత మీడియా లేదండి. జరిగిన ప్రచారం ముఖ్యంగా సిద్ధార్థ్ రెడ్డి, ప్రత్యూష ఇద్దరూ కూడా విషం తీసుకున్నారని, ప్రత్యూష చనిపోవడం, సిద్ధార్థ్ రెడ్డి చికిత్స పొందుతూ మళ్ళీ బయటపడడం, ఇదంతా కూడా ఆ ఎపిసోడ్లో పోలీసులు కూడా దర్యాప్తులో వెల్లడైంది అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. మీరు ఇప్పటి వరకు చూసినటువంటి విషయంలో అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు ఆ రోజు? ఆ రోజండి ప్రత్యూష 23rd అండి, 23rd రోజు ఒక కన్నడ మూవీ కోసం వెళ్ళాల్సి ఉంది. వెంకట్ గారు హీరో, ప్రత్యూష హీరోయిన్గా. ఆ మూవీ ఓపెనింగ్ ఉంది 24th రోజు. సో తను వెళ్ళాల్సి ఉంది. తను కొద్దిగా యాజ్ పర్ హీరోయిన్స్ లాగా ఫేషియర్, పెడిక్యూర్ చేసుకోవడానికి బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. అక్కడికి సిద్ధార్థ్ రెడ్డి వచ్చాడు. మా అన్నయ్య కూతురు కూడా తోడుగా వెళ్ళింది. అక్కడికి వచ్చి సిద్ధార్థ్ రెడ్డి 5 minutes మనం అలా తిరిగేసి వస్తాం, నువ్వు 1 month వరకు డేట్స్ ఇచ్చావు కదా, 1 month వరకు మళ్ళీ తిరిగి రావు హైదరాబాద్కి, ఎలా అవుతామంటే అతన్ని నమ్మి వెళ్ళినందుకు అతను ఒక డేగ్ అయిపోయి